ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫెయిత్ పెంతకోస్ట్ మినిస్ట్రీస్ గుంటకల్ వారిచే ఈ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ నందు దేవుణ్ణి ఆరాధించుటకు ఇచ్చిన ధన్యత కొరకు దేవుని నామానికి స్తోత్రము. ఈ ప్రతికూల సమయములో సంఘము శరీర రీతిగా దూరమైనను ఆత్మ సంబంధముగా ఏకాత్మ కలిగిన వారై ఆత్మ కలిగించు ఐక్యతలో మనమందరము ఏకీభవించి ఆరాధించెదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు మీరెక్కడైతే ఉన్నారో అక్కడే తల వంచి మోకరించినట్లయితే ఈ ఆరాధనను మనము ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యూట్యూబ్ ఆన్లైన్ ద్వారా ప్రభ ఆరాధిస్తున్న ప్రతి ఒక్క ఆరాధన ప్రభ మీరు ఆగ్రహించండి. పాటల ద్వారాను, ఆరాధన ద్వారాను, వాక్యము ద్వారాను ప్రభ యూట్యూబ్ ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షిస్తూ మరి వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితాన్ని ఫలభరితంగా మార్చుమని, వాక్యం ఎత్తుతున్న నీ బిడ్డను కూడా ఏడంతల ఆత్మ అభిషేకము చేత నింపి వాక్యమును కూడా నీరు కట్టి ఫలింపచేయమని, ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వదింపబడలాగిన నీ కృపను అనుగ్రహించుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయమందు కీర్తనలు పాడి దేవుని నామాన్ని స్తుతించెదము. నిత్యముండును నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు.
ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినపడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినపడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఈ సమయమందు దేవుని ఆరాధించెదము. వాక్యం సెలవిచ్చుచున్నది కీర్తనలు 134 2-3 వచనములు. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించుడి. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఈ రీతిగా మనము దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదము. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో దేవుణ్ణి ఇంతవరకు ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరిచాం. ఈ సమయంలో దేవుని ఆరాధిస్తాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మన మధ్యలో సంచరించే దేవుడు అయింటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఆయన నామాన్ని ఆరాధిస్తాం. ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. ఆ ప్రాణాత్మ దేహం సమర్పిస్తూ నిన్ను గణపరుస్తున్నాం. ప్రభువా నిన్న నేడు ఏకరీతిగా దేవానికి స్తోత్రం. నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపడానికి సహాయం దాయిచ్చు. హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర. యేసయ్యా 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 యేసయ్యా. అందరు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలతునయ్యా, నీవే నీవే
నీవేనా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలతునయ్యా అందరు కలిసి దేవుని నామమును మహిమపరుద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాం. స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధితో మనం నింపే దేవుడు అంటున్నాడు. కొండల్లో ఆయన లోయల్లో ఆయన ఎన్ని ఆపదలు వచ్చినా ఆయన నడిపించే దేవుణ్ణి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన గమనించే దేవుడు, ఆయన చూసే దేవుడు. ఆమేన్. నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా యేసయ్యా. అభిషేకము చేత నింపబడుతూ భాషల చేత దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం. యేసయ్యా 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 నిన్నే నిన్నే కృతజ్ఞతలు పాడుతూ ఆయన నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం. ఆత్మాభిషేకం చేత నింపబడదాం. దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు అందరు మన నిలిచిన అందరు మన అపహసించిన ఆయన తోడుగా ఉండి ఆయన కొండగా ఉండి నడిపించే దేవుడు. స్తోత్రం. అభిషేకం చేత ఈ సమయంలో ఆయన నామాన్ని మహిమపరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనలందరిని ఆయన ఆదరించే దేవుడు కాబట్టి ఈ సమయంలో దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. ఆత్మీయులేనను అవమానించగా అన్యులేనను అందరూ కలిసి పాడదాం. ఆత్మీయులేనను అవమానించగా అన్యులేనను అపహసించగా అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా అండని వైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. యేసయ్యా, స్తోత్రం. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా. స్తోత్రం. మరణ ఛాయలో ఆయన ప్రేమతో మనం చీకట్ల పరిస్థితిని మరించిన పరిస్థితిని ఆయన లేపిన దేవుణ్ణి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ప్రతి ఒక్క పరిస్థితిని మృతమైన పరిస్థితిని జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తాం. అభిషేకం చేత భాషల చేత దేవుని మహిమపరుస్తూ ఆరాధిస్తాం. ఈ ఉదయకాల సమయంలో ఒక నూతనమైన అభిషేకంతో దేవుణ్ణి పుచ్చున్నాడు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్క చెప్పని కొడతాం. దేవుడి ఇష్టం కొలది అన్య భాషల చేత మాట్లాడదాం. షందారా బాబా బాబా కురాబాందురి కరాబా ఓరి బాబా 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 కురాబాందురాబా భాషల చేత దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.
మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచనయ్యా నిన్నే గణపరచునయ్యా అందరూ కలిసి పాడదాం ఆమేన్ నన్ను బలపరచనయ్యా నిన్నే గణపరచునయ్యా యేసయ్యా యేసయ్యా రీ బాబా బాబా బా కురాబా 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 ఓరి శబా బాబా 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 దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత ఆత్మాభిషేకం ఆత్మాభిషేకం ఆత్మపూర్ణులై ఆత్మపూర్ణులై ఆత్మచేత కరబా బాబా 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 శందరబ సరబ శరబ కురాబా కురాబా సయానికి స్తోత్రం యేసయ్యా యేసయ్యా పాడదాం పాడదాం జపిస్తున్నా శరబా బాబా కురాబా కురాబా సయానికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ పుచ్చున్నాడు మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరిచే దేవుడు ఆయన నామాన్ని గణపరుస్తాం ఆమేన్ స్తోత్రం నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా యేసయ్యా 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 స్తోత్రం యేసయ్యా 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 ఆత్మతో నింపబడదాం ఆత్మతో నింపబడదాం యేసయ్యానికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా యేసయ్యా 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 స్తోత్రం నిన్నే నిన్నే కొలతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 స్తోత్రం హల్లెలూయా దేవుని
దేవుని గణపరుస్తు, దేవుని ఆరాధిస్తు. పరిశుద్ధుడా స్తోత్రం, నీకే మహిమ చెల్లిస్తు. సమయం ఆత్మ చేత మమ్మల్ని అభిషేకం ఆరాధిస్తు, గణపరుస్తు. మౌనంగా దేవుని ఆరాధిస్తు. ప్రభా నీకే స్తుతి, నీకే ఘనత, నీకే ప్రభావం, నీకే సమస్త మహిమ ప్రభావం ఆరాధిస్తు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆరాధనకి యోగ్యుడా నీకు స్తోత్రం, 10,000 అతి సుందరుడా నీకు స్తోత్రం. స్తోత్రం. ఆయన మహిమకు ఘనత కరుడైన దేవుడు, ఆయనకి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఆయన నామాన్ని ఆరాధిస్తాం. స్తోత్రం ప్రభువా, హల్లెలూయా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అందరూ కలిసి పాడదాం, ఆరాధిస్తాం. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతు. అందమా మరొకసారి, మహిమ నీకే, మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతును. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. మహిమ ప్రభావములు నీకే ప్రభువా, హల్లెలూయా. శబరబాందురి కత్ర, స్తోత్రి శబరబాందురి కలరబాందురి. మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తున్నాము తండ్రి, నిన్నే ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆత్మ ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకై మీకు మాత్రమే మహిమ కలుగును గాక. ఈ విలువైన సమయంలో నా తండ్రి, దైవ సేవకులు మీ పక్షాన నిలబడుతూ ఉండగా దయతో మీరు కనికరించండి, మీ కృప చూపించండి నాయన. అయా, సియోనులో నుండి ఒక ప్రత్యేకమైన అయ్యా, సియోనులో నుండి ఒక ప్రత్యేకమైన అభిషేకము చేత మీద ఆస్తులు
నింపండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి మీ దాసులు మాట్లాడుతూ ఉండగానే అనేక మంది బిడ్డల హృదయాలను మీరు తిప్పండి నాయన, నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా సీయోనులో నుండి యెహోవా వాక్కు బయలుదేరి వెళ్ళినట్టుగా ఒక్కొక్కరిని దర్శించినట్టుగా ఎంత దినాలలో నా తండ్రి ప్రతి బిడ్డ యేసు నామములో దర్శించబడును గాక. మీరు కృప చేతులను నింపండి ప్రభు, నీకు స్తోత్రాలు నా తండ్రి. ఆత్మవశులై మాట్లాడుతూ ఉండగానే ఆత్మ కార్యాలను మీరు జరిగించండి అయ్యా. మీ దాసులు కాదు నాయన, మీరు మాట్లాడండి. మీ దాసులు కాదు ప్రభు, మీరు తెలియచేయండి అయ్యా. మీరు మాట్లాడితే నాయన అనేక మంది జీవితాలు సరి చేసుకొని అయ్యా రాజ్యానికి సిద్ధపడే కృపను మీరు కలుగు చేసి మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రతి బిడ్డని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు దర్శించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనము దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాం, దేవుని ఆరాధించాం. ఈ సమయమందు తిరిగి ఈ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యాన్ని మనం విందాం. మీరు ఎక్కడున్నా పర్వాలేదు కానీ ఈ సమయమందు ఈ పరిశుద్ధ ఆరాధనలో ఏమని మనం ఏకీవించిన మనము దేవుని వాక్యాన్ని విందాం. సంగములతో ఆత్మచెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. ఈ సమయమందు మనము దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మన జీవితము ఒక రూపాంతరపు అనుభవంలోనికి వెళ్తుంది. తర్వాత ఈ భూలోకంలో మనం ఏ ప్రకారంగా జీవించాలో మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనము ఈ వాక్యాన్ని దేవుడు మనతో కూడా మాట్లాడి ఆయన మన జీవితంలో నీరు కట్టి ఫలింపజేయాలని ఏమే దేవునికి స్తోత్రం. మన ప్రాణ ఆత్మ దేవునికి సమర్పించి వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయము, లోబడే స్వభావమును దేవుడు మనకు అనుగ్రహించలాగున దేవుని సన్నిధిలో మనం కొద్దిసేపు మనం కూర్చుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయోగ్యుడ నన్ను తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రకారంగా మాట్లాడడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి ఇచ్చిన కృపను గురించి నేను దేవునికి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. అదే ప్రకారంగా ఎవరైతే ఈ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనం తెలుపుచున్నాం. దేవునికి స్తోత్రం. అనేక సేవకులు యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో గాని అదేవిధంగా దేవుని వాక్యాన్ని ఆడియో రూపంలో గాని అందిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి భయంకరముగా ఉంటున్నది. ఏమే దేవునికి స్తోత్రం. భూలోకము అంతము కాబోచున్నది. ప్రతి ఒక్క సైన్సిస్ట్ కూడా తెలియజేస్తున్నది ఏమంటే భూలోకానికి అంతం వచ్చి ఉంటున్నది. దేవుడు కూడా ఈ భూలోకాన్ని శూన్యంలో పెట్టాడు. మన జీవితము ఒక యాత్రలాగా ఈ భూలోకంలో పెట్టాడు. కాబట్టి మనము కూడా ఈ భూలోక సంబంధులు కాదని ఎరగవలేను. ఈ దినము మనము దేవుని వాక్యము ధ్యానిస్తాం. మనం చూసుకునే పోయే వాక్యము ధ్యానించడం ఏదంటే మరణము. హల్లెలూయా. మరణము. ఏమే దేవునికి స్తోత్రం. మరణం అంటే అందరికి భయమే. ఏమే దేవునికి స్తోత్రం. ప్రస్తుత పరిస్థితిలో ఎక్కడ చూసినా మరణము, మరణము, మరణము. భయంకరముగా మరణ వేదన ప్రతి ఒక్క హృదయంలో ఉంటున్నది. ప్రపంచంలో ప్రపంచ దేశాలు ప్రెసిడెంట్ మొదలుకొని ఏమైనా ఒక చిన్న కూలివానికి కూడా మరణ భయము. ఏమే దేవునికి స్తోత్రం. మరణ భయముతో కృంగిపోయిన సమయంలో ఉంటున్నారు. కాబట్టి ఈ సమయమందు దేవుని వాక్యము చేత ఈ లోకములో మనము యాత్రికులని మనం విన్నాం. అయితే ఈ లోకములో ఏమే దేవునికి స్తోత్రం జీవించిన ప్రతి ఒక్కరూ వారి మనసులో ఏముందని చెప్పి దేవుని వాక్యము ఈ ప్రకారంగా సెలవిస్తున్నది. ఆ వాక్యం చదువుకొని మనము ఈ అంశము మరణము అనే అంశంలో మనం వెళ్దాం. ఏమే దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో ఎలాంటి మరణము మన జీవితంలో రావాలి, ఎలాంటి మరణాలు మన జీవితంలో ఉండకూడదనే ఒక అంశము పరిశుద్ధాత్మ ద్వారా మనం బోధింపబడి ఏమే దేవునికి స్తోత్రం ఇలాంటి మరణం మనం పొందాలి, ఇలాంటి మరణము మనం పొందకూడదు అనే ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకుందాం. చూడండి దయచేసి దేవుని వాక్యంలో ప్రసంగి 7వ అధ్యాయము 2వ వాక్యం. విందు జరుగుచున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించి వారి ఇంటికి పోవట మేలు.
ప్రలాపించు ఇంటికి పోవుట మేలు, ఏలైనగా మరణం అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు. హల్లెలూయా. ఏమైనా దేవునికి స్తోత్రం. ఇక్కడ అంశము మనము మరణము అన్నాం. దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో పుట్టినవాడు దేవునికి స్తోత్రం మరణించక తప్పదు. చాలా మంది ఏమంటారంటే మళ్ళా మరణించిన తర్వాత ఇంకొక జీవితం ఉంది. కానీ బైబిల్ గ్రంథము సృష్టికర్త అని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక్కసారి జన్మించాలి, ఒకేసారి మరణించాలి, తిరిగి తీర్పు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూలోకంలో చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే అన్ని మరణాలే. ఎప్పుడెప్పుడు మన ప్రక్కలో దేవునికి స్తోత్రం మరణం వింటాము, మన ఊర్లో వింటాము, లేకుంటే ఒక ఏరియాలో మరణం వింటాము అని చెప్పి ఒక భయముతో కూడిన పరిస్థితి ఉంటున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వాక్యం ఏం సెలుస్తున్నదంటే మరణము అందరికీ వచ్చును. హల్లెలూయా. పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం ఉందని వారి హృదయంలో తెలుసంట, వారి మనసులో తెలుసంట. తెలియదు అన్నదండి. కానీ ఆ మరణము ఎట్లు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని దేవునికి స్తోత్రం ఆ భయముతో చాలా మంది కృంగిపోతున్నారు. ఈ ఉదయకాల సమయమున మరణము ఈ లోకంలో ప్రతి ఒక్కరు మరణించాలి, ఈ లోకంలో ప్రతి ఒక్కరు మరణించాలి. దాని గురించి భయపడకండి ప్రియ దేవుని సంగమా. మనం ఈ భూలోకంలో జీవిస్తుండగానే అనేక ఆత్మీయ మరణాలు ఉంటున్నాయి. ఆ మరణము మన జీవితంలో రాకుండా ఉండాలని చూసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్పును గూర్చి తెలియజేసే దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ప్రస్తుత పరిస్థితి ఏ ప్రకారం ఉందంటే చదవని దయచేసి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వాక్యాలు మనము ధ్యానించుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో భయంకరమైన చీకటి. హల్లెలూయా. భయంకరమైన చీకటి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క జీవితంలో చీకటి, ప్రతి ఒక్క కుటుంబంలో చీకటి అంటే రోదన. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా రోదన, ప్రతి ఒక్క చోట చూసినట్టు వేదన. మా వాళ్ళు పోగొట్టుకున్నాం, నా కొడుకును పోగొట్టుకున్నాం, మా తల్లిదండ్రులు పోగొట్టుకున్నాం, దేవునికి స్తోత్రం, నా భార్యను పోగొట్టుకున్నాం, నా పిల్లలు పోగొట్టుకున్నాం. రోదన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తెగులు ఎవరిని విడిచిపెట్టదు. లోకము చీకటి కమ్ముతున్నదంట, వెలుగు వెళ్ళిపోతున్నది, చీకటి కమ్ముచున్నది. ఉన్న శేషము పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మేలుకో. హల్లెలూయా. క్రైస్తవుడా, ఈ ఉదయకాల సమయం నిద్రపోతూ నువ్వు మేలుకో. ఎందుకంటే నీ పైన దేవుడు ఉదయించాలని, నిన్ను దేవుడు వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మరణం కొరకు నువ్వు భయపడద్దు. అనేక సేవకులు వారు దేవునికి స్తోత్రం హతసాక్షులు అయిపోయారు క్రీస్తు కొరకు. మరణానికి భయపడలేదు. ఈ లోక సంబంధమైన మరణానికి భయపడద్దు, కానీ ఆత్మ సంబంధమైన ఒక మరణాలు ఉంటున్నాయి. దానిలో నువ్వు ఉంటున్నావా అని ఈ ఉదయకాల సమయమున మనం చూసుకుందాం. దేవునికి స్తోత్రం. ఇంకొక మాటను చూసి మనం అంశానికి వెళ్దాం. చూడండి దయచేసి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఎలాంటి మరణంలోనూ ఉంటున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మృతుల్లో నుండి నువ్వు మేలుకోవాలంట. ఈ భూలోకంలో అనేక మృతమైనవి ఉంటున్నాయి, అనేక మరణాలు ఉంటున్నాయి. అవి నువ్వు పాటించినట్లయితే నువ్వు బ్రతికున్నా నువ్వు చచ్చిన వాని లెక్కనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూలోకంలో నువ్వు వాటిని పాటించినప్పుడు నువ్వు మరణానికి లోబడ్డావని నువ్వు తెలుసుకోవాలి. ఈ శరీర సంబంధమైన మరణము కంటే ఆత్మ సంబంధమైన మరణము అది భయంకరమైనది.
ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటున్నది. ఆ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటున్నది 21వ అధ్యాయం 8వ వాక్యంలో చూసినట్లయితే రెండవ మరణము, హల్లెలూయా, అది భయంకరమైన నరకమై ఉంటున్నది. నా ప్రియ దేవుని సంగమా, ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మరణము అనే అంశం పైన దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మొట్టమొదటి 7 మరణాల గురించి మనము చూసుకోబోతున్నాం. మొట్టమొదటి మరణం ఏమై ఉన్నదంటే పాపము అనేది మరణమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం మొట్టమొదటిగా మనలో పాపం ఉంటే ఒక చీకటి మనల్ని ఏలుతున్నదని మనం తెలుసుకోవాలి. అందుకే పాపము అనేది మరణమే ఉంటున్నది. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యంలో చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. పాపములో ఏముందంట? మరణముందంట. పాపము దేవునికి స్తోత్రం, మనల్ని చనిపోయిన పరిస్థితికి తీసుకుని వెళ్ళిపోయింటున్నది. ఈ పాపము వలన మరణము పొందుకొని ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాపం వలన వచ్చు జీతము మరణము అని చెప్పి ఇంకొక చోట రాయబడి ఉంటున్నది. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయం మొట్టమొదటి అంశం ఏదంటే, మొట్టమొదటి మరణం ఏదంటే పాపము మరణమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం పాపముగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టడుగా మనం ఉండలేం. అందుకే యేసుక్రీస్తు ఈ భూలోకంలో పాపమును తీసివేయడానికి వచ్చాడంట. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను పాపులను పిలవచ్చి తిని. ఈ ఉదయకాల సమయంలో నువ్వు పాపంలో శాపంలో ఉన్నట్లయితే క్రీస్తు యేసు నిన్ను బ్రతికించడానికి భూలోకంలో వచ్చాడు. హల్లెలూయా. ఆదాము హవ్వకు చెప్పాడు, ఎప్పుడైతే ఈ పండును తిన్న దినమున నువ్వు చచ్చేదవు. దేవునికి స్తోత్రం. మరణము, మొదటి ఆదాము మరణాన్ని తీసుకుని వచ్చాడు. రెండవ ఆదామైన యేసు ప్రభు ఆయన జీవాన్ని భూలోకంలో దేవునికి స్తోత్రం ఇచ్చి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. పాపం అనేది మరణము ఉంటున్నది. చూడండి దయచేసి రోమాపత్రిక 6వ అధ్యాయము 3-4 వాక్యాలు చూసినట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసము పొందితిమని మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనం నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి. హల్లెలూయా. చూడండి, నీ పాపము నా పాపము వెళ్ళాలంటే క్రీస్తులో మనం మరణించాలంట. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూలోకంలో మన పాపమునంతా ఏ ప్రకారంగా భరించి ఆయన దేవునికి స్తోత్రం మరణించాడో అదే ప్రకారంగా మనం కూడా పాపం విషయమై మరణించాలంట. ఎప్పుడైతే మన పాపం విషయమై మరణిస్తామో ఇదిగో ఒక నూతన సృష్టిగా మనం మార్చబడతాం. క్రీస్తు యేసులో మనం సిలువ వేయబడాలి. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితిని. క్రీస్తుతో కూడా మనము మరణించాలి, క్రీస్తుతో కూడా మనము పాతి పెట్టబడాలి. యేసు ప్రభు ఏ ప్రకారంగా లేచాడో ఆ ప్రకారంగా మనం కూడా దేవునికి స్తోత్రం రహస్య రాకల్లో తిరిగి మనం లేపబడబోతున్నాం. హల్లెలూయా. ఆయన పాపము మోసుకొని చనిపోయాడు. నువ్వు పాపం విషయమై ఆ బాప్తిసంలో మనము కూడా ఎప్పుడైతే చనిపోతామో అప్పుడు క్రీస్తు ఏ ప్రకారంగా పాతి పెట్టబడిన తర్వాత 3వ రోజు ఏ ప్రకారంగా లేచాడో ఆ ప్రకారంగా మనం కూడా లేపబడతామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యం ఏం చెప్తుందో చూడండి దయచేసి. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదంట. ప్రతి శిక్షను ఆయన పొందుకున్నా. దేవునికి స్తోత్రం. దేవుడే అంటున్నాడు, ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో పాపములో శాపములో నువ్వు మరణానికి భయపడుతున్నావు, కానీ నువ్వు పాపంలో ఉన్నప్పుడే ఆ మరణము నీలో ఉంది. హల్లెలూయా. నువ్వు పాపంలో ఉన్నప్పుడే నువ్వు మరణించావని అర్థము. అంటే నువ్వు నరకానికి పాత్రుడని అర్థమే ఉంటున్నది. అందుకే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, పాపం అనే మరణంలో నువ్వు ఉన్నట్లయితే నీవు ఈ భూలోకంలో మరణించాలి, తర్వాత నరకంలో కూడా నిత్య అగ్నిలో కూడా ఆ రెండవ మరణం కూడా నువ్వు పాలు పొందాలి. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. భూలోకంలో మాస్కులు కట్టుకుంటున్నావు, తర్వాత చేతులకు కడుక్కుంటున్నావు, అన్ని చాలా నీట్ గా భద్రతగా ఉంటున్నావు, కానీ నీ జీవితము భద్రంగా లేదు. హల్లెలూయా.
పాపము శాపము నీలో పెట్టుకొని నువ్వు ఎంత పైన ఎంత నువ్వు భద్రంగా కాపాడుకున్నా శరీరం ఒకరోజు ఈ భూలోకంలో విడిచాల్సిందే, కానీ ఆత్మ నరకములో వేయబడుతుంది. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసు ద్వారా మనకు ఒక నిత్య జీవాన్ని దేవుడిచ్చే దేవుడే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరి కొరకు మరణించాడంటే రోమపత్రిక, అదే రోమపత్రిక 5వ అధ్యాయము 8-9 వాక్యంలో చూసినట్లయితే ఏమో దేవునికి స్తోత్రం. చూడండి దయచేసి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు, ఆ రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడును. హల్లెలూయా. ఉగ్రత ఉంటున్నది. దేవునికి స్తోత్రం. నువ్వు పాపములు ఉన్నట్టయితే ఆ ఉగ్రతలో పాలు పొందుతావు. గాని యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడంటే ఇంకా మనం పాపములో ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యంలో ఏం సెలవిస్తున్నదంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పోగొట్టుకుంటున్నామంట. హల్లెలూయా. ఆది తల్లిదండ్రులు మహిమతో నింపబడ్డారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో అప్పుడు ఆ మహిమను పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా దేవుని మహిమ ఈ భూలోకంలో, దేవుని కృప దేవునికి స్తోత్రం నిండి ఉన్నది, గాని దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. పాపము వలన ఆ మహిమను నువ్వు పొందలేకపోతున్నావు. ప్రియ దేవుని సంగమా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమున శరీర సంబంధమైన దేవునికి స్తోత్రం మన పాత జీవితం మనలో ఉన్నట్లయితే నవీన స్వభావం మనం ధరించుకోలేము, నూతన స్వభావం మనం ధరించుకోలేము. ఆ మహిమ దేవునికి స్తోత్రం మనం పొందుకోలేమంటున్నాడు. చూడండి దయచేసి రోమపత్రిక 7వ అధ్యాయము 5-6 వాక్యం వరకు చూసినట్లయితే దేవునికి స్తోత్రం మన జీవితంలో ఎలా బ్రతకాలని, ఎలాంటి స్వభావం కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు సెలవిస్తున్నది. ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛల మన అవయవములు కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమని గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితిని గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాత నిబంధన మనం ధర్మశాస్త్రములో ఉండలేదు. మనము దేవునికి స్తోత్రం. అయితే ధర్మశాస్త్రం నెరవేర్చి క్రీస్తులో దేవునికి స్తోత్రం యేసు ప్రభులో మనం పాత స్వభావము, ధర్మశాస్త్ర సంబంధమైన పాత స్వభావము కాదు, గాని నూతన నిబంధన భక్తులై ఉంటున్న మనము క్రీస్తును ధరించిన వారే, నూతన నవీన స్వభావము ధరించిన వారే మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నవీన స్వభావము కలిగిన వారే దేవుని సేవ చేయాలని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. మనమంతా బోధకులు కాదండి, మనం సేవకులే ఉండాలి. దేవునికి స్తోత్రం. 5 రకములైన పరిచర్యలు ఎఫెసీ రాసిన పత్రికలో ఉంటున్న 5 రకములైన పరిచర్య దేవునికి స్తోత్రం. అపోస్తులు, తర్వాత ప్రవక్తలు, 3వదిగా సువార్థికులు, 4వదిగా కాపర్లు, 5వదిగా ఉపదేశకులు. ఈ 5 పరిచర్యలో ఈ 5 సేవలు నువ్వు లేకపోతే నువ్వు పరలోకానికి వారసుడు కాదు. హల్లెలూయా. మొట్టమొదటిగా మన పాత స్వభావాన్ని తీసివేసి ఇదిగో నవీన స్వభావము దేవుడు మనకు ధరింపజేశాడు. కాబట్టి అందుకే ఆశ్చర్యకరమైన మనము చీకటిలో పాపములు ఉంటున్నప్పుడు దేవునికి స్తోత్రం. పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 2:9 ఏమని రాబడిందంటే మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చిన గుణాతిశములు ప్రకటించడానికి మనం రాజులైన యాజక సమూహంగా పిలుస్తున్నాడు. నవీన స్వభావం మనం ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడే మనము ఒక నూతన నిబంధన సేవ మనము చేయగలము. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నవీన స్వభావం నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో అప్పుడే నువ్వు నూతన నిబంధన సేవకుడిగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా
పాపం అనేది ఏమే దేవునికి స్తోత్రం మరణమే ఉంటున్నది. అలాంటి పాపము నీలో నాలో ఉంటే ఈ దినమే మనము తీసివేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఉంటున్న మరణానికి నువ్వు భయపడద్దు. ఇదిగో నీలోనే ఒక మరణము ఏలుతోంది. దాన్ని తీసివేసుకున్నట్లయితే ఇదిగో దేవుని సేవ మనం చేయగలము. ఇదిగో రాజులైన యాజక సమూహమని మనం ఈ భూలోకంలో పిలువబడగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మరణము ఏదంటే శరీరానుసారమైన మనస్సు మరణము. రెండవ మరణం ఏదంటే శరీరానుసారమైన మనస్సు మరణము. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూసుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసులుంతురు, శరీర విషయం మీద మనసుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసులుంతురు. శరీరానుసారమైన మనస్సు శరీరానుసారమైన మనస్సు మరణం. హల్లెలూయా. మనం ఈ భూలోకంలో శరీరంలో ఉండి ఏమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము పరలోక సంబంధమైన ఏమే దేవునికి స్తోత్రం పోరాడుతున్నాం. పాత నిబంధనలు చూసినట్లయితే ఇది ఎప్పుడు శరీరం ఒక పోరాటం ఉంది. శరీరానికి దేవునికి స్తోత్రం చనిపోయేంత వరకు ఒక పోరాటమే ఉందంట. హల్లెలూయా. అందుకే శరీరానుసారులు ఈ భూలోకంలో శరీరానుసారులు శరీర సంబంధం పైనే మనసు ఉంచుతారు. ఏది సంపాయాల, ఏది ఏమే దేవునికి స్తోత్రం, నేను చనిపోతే ఇవన్నీ పోగొట్టుకుంటానే. ఏమే దేవునికి స్తోత్రం. ఆ ధనికుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు, దానిపైనే ఉంటుంది. గాని అయితే దేవుని ఏమే దేవునికి స్తోత్రం దేవుని ఆత్మ పైన గాని దేవుని పన్నుల పైన గాని దేవుని ఏమే దేవునికి స్తోత్రం భూలోకంలో ఏదైతే మనకు అప్పగించాడో దానిపైన వారి మనసు ఉన్నది. గాని ఎప్పుడు సంపాదించాలా, ఈ లోక సంబంధమైన క్రియలు ఈ లోకంలో ఏదైతే అనుభవించాలో అదే ఆలోచన ఉంటుంది. గాని ఉన్నంత వరకు ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. ఆ ఆలోచన ఉంటుంది. గాని ఆత్మానుసారమైన మనసు ఉండదు. అందుకే శరీరానుసారమైన మనసు ఏదంట మరణమై ఉంటున్నది. అందుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు మనలో ఉండకూడదు. ఈ శరీరాన్ని ఏ ప్రకారంగా మనము నలుకొట్టాలో చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 11వ వాక్యము ఏమ దేవునికి స్తోత్రం. శరీరం మన పైన ఏలుబడి చేయకూడదు, గాని ఆత్మ మన పైన ఏలుబడి చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే శరీరానుసారమైన మనసును మనము చంపగలము. చదవండి దయచేసి. మీరు శరీరానుసారంగా చావవలసిన వారే ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా నీవు జీవించెదవు, నేను జీవించెదను. హల్లెలూయా. నువ్వు శరీర విషయంలో నువ్వు జీవించినట్లయితే ఏమవుతుందంట, చావవలసిన వారే ఉంటారు. గాని ఆత్మచేత శరీర క్రియలు నువ్వు చంపినడలా. ప్రతి ఒక్క రోజు ఒక పోరాటం ఉంది. అందుకే మనకు శరీర సంబంధమైన ఉపకరణం ఇవ్వలేదు. అందుకే పాత నిబంధన భక్తులు వాళ్ళు శరీర సంబంధమైన యుద్ధాలు చేశారు. ఏమ దేవునికి స్తోత్రం. ఏ శత్రువు వస్తాడో వాడిని చంపుదామని చెప్పి రాత్రి పగలు వాడు శరీర సంబంధంగా వాళ్ళు మేలుకొని ఏమ దేవునికి స్తోత్రం ఆ శత్రువు నుంచి విడుదల పొందడానికి, ఆ శత్రువును చంపడానికి వాళ్ళు రాత్రి పగలు ఏమ దేవునికి స్తోత్రం వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఆత్మలో ఎదురు చూడాలి. హల్లెలూయా. ఏ ఆత్మ సంబంధమైన పోరాటం మనకు ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. సర్వాంగ కవచములు మనకు నూతన నిబంధన సంఘానికి దేవుడు సర్వాంగ కవచములు ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పోరాటం ఏ ప్రకారం పాత నిబంధన భక్తులు శత్రువులు ఎప్పుడు వాళ్ళు ఏమ దేవునికి స్తోత్రం అటాక్ చేస్తారో అని చెప్పి వాళ్ళు రాత్రి పగలు వాళ్ళు ఏమ దేవునికి స్తోత్రం కావులు కాస్తున్నారో అదే ప్రకారంగా మన ఆత్మను ఏమ చంపడానికి సాతాను కుయుక్తి పనిచున్నగా మనం కూడా ఆత్మలో ఎప్పుడు మేలుకొని ఉండాలంట. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే మేలుకొని ఉంటామో అప్పుడు ఆత్మ చేత ఆత్మ మన పైన ఏలుబడి చేసినప్పుడు ఆ శరీర క్రియలను మనం ఈజీగా చంపేయచ్చు, సులువుగా మనము చంపివేయచ్చు. హల్లెలూయా. మనం శరీరానికి లోబడకూడదు, కానీ ఆత్మకు మనం ఎప్పుడైతే లోబడతామో మన ప్రాణ ఆత్మ దేహము ఎప్పుడైతే దేవునికి సమర్పించి ఆ పరిశుద్ధాత్మకు ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడంట. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యంలో ఎప్పుడైతే నువ్వు ఆత్మ చేత శరీర చెప్పుకుంటావో అప్పుడు దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా.
నువ్వు దేవుని కుమారుడిగా పిలువబడాలంటే శరీర సంబంధమైన క్రియలు నీలో ఉన్నట్లయితే అది మరణానికి తీసుకుని వెళ్తుంది. కానీ ఎప్పుడైతే క్రీస్తు దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు, ఆ ప్రకారంగా ఆయన భూలోకంలో ఉన్నప్పుడు శరీర రీతిగా ఆయన నడిచినది. కానీ శరీర క్రియలను ఆత్మచేత ఏమ దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్పాడు. కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. హల్లెలూయా. నీవు నేను కూడా మనం కూడా ఈ లోకంలో ఉంటున్న పరిస్థితులను ఏమైనా శరీర క్రియలను ఎప్పుడైతే ఆత్మచేత దాన్ని జయిస్తామో అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు అంటాడు. హల్లెలూయా. ఏమ దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో మనకు ఒక స్థిరమైన మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇటు అటు కాదు, పిల్లిలాగా ఉండకూడదు. మనస్సు ఎప్పుడు దేవుని పైన ఆనుకోవాలి. అందుకే కీర్తనకారుడు 51వ కీర్తనలో రాస్తున్నాడు, దావీదు పాపము చేసినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నా మనస్సు స్థిరమైన మనస్సు నాకు దయచేయి. హల్లెలూయా. స్థిరమైన మనస్సు నాకు దయచేయ్యా, నేను ఇటు అటు వెళ్తున్నాను. ఏమో దేవునికి స్తోత్రం. దావీదుకు దేవుడు స్థిరమైన మనస్సు దయచేసి అంతవరకు వృద్ధాప్యము అయ్యేంత వరకు దేవుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దయచేసి రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యము చూసినట్లయితే ఎలాంటి ఏమో దేవునికి స్తోత్రం మనకు మనస్సు కలిగి ఉండాలనో ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. మన మనస్సు మారాలంట. ఈ లోక మర్యాదలు అనుసరించొద్దు. ఈ లోకము ఏమ దేవునికి స్తోత్రం, ఈ లోక మర్యాదను అనుసరించావంటే నువ్వు లోకానికే ఏమ దేవునికి స్తోత్రం లోకంలోనే నువ్వు నశించిపోతావు. గాని ఈ లోక మర్యాదలు కాదు. ఈ లోకాన్ని నువ్వు సంతోష పెట్టేవాడుగా ఉండకూడదు, దేవుని సంతోష పెట్టేవాడుగా ఉండాలి. హల్లెలూయా. బ్రదర్ వీరేమనుకుంటారో, బ్రదర్ ఆ సిస్టర్ ఏమనుకుంటుందో, ఏమైనా దేవునికి స్తోత్రం. మేము వెళ్ళకపోతే ఏమైనా దేవునికి స్తోత్రం, ఆమెతో కూడా సినిమాకి వెళ్ళకపోతే ఏమనుకుంటుందో, ఆ బ్రదర్ వెంట నేను బార్కి వెళ్ళకపోతే ఏమనుకుంటాడో, ఆఫీసరుని ప్రైమ్ మినిస్టర్ని. హల్లెలూయా. ఈ లోకపు మర్యాద కాదు, ఈ లోకపు నీతి కాదు, దేవుని నీతిని మనం అనుసరించాలి. ఈ లోకపు నీతి మురికి గుట్టల వంటివి. హల్లెలూయా. అందుకే దేవుని మనస్సు కలిగి ఏమ దేవునికి స్తోత్రం స్థిరమైన మనస్సు, ఇటు అటు కొట్టుకొని పోయే మనస్సు కాదు. ఏమ దేవునికి స్తోత్రం పునాది పైన కట్టబడిన మనస్సు వలె మన మనస్సు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. చూడండి దయచేసి కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి 19వ వాక్యం వరకు చూసినట్లయితే, అతి వినాయశక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడను మీ బహుమానం అపహరింపనీయకుడి. హల్లెలూయా. మనకు ఒక బహుమానాలు ఉంటున్నాయి పరలోకములో. అందుకే మనము ఏమ దేవునికి స్తోత్రం మనం ఎప్పుడు శిరస్సును అత్తుకొని ఉండాలంట. శిరస్సు ఎవరు? మనకు క్రీస్తు అనే శిరస్సు. చాలా మంది ఆ శిరస్సుకు అత్తుకోకున్నట్లు ఈ అవయములంతా తన ఇష్టానుసారంగా ఉప్పొంగుచున్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికే ఉప్పొంగుచున్నాయంట. అందుకే ప్రేమ ఉప్పొంగదని 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి రాయబడుతూ ప్రేమ ఉప్పొంగదు. హల్లెలూయా. ఇది ఊరికే ఉప్పొంగేదంట. ఇది దేవునికి స్తోత్రం. శరీరానుసారమైన మనస్సు అది మరణమై ఉంటున్నది, అది ఊరికే ఉప్పొంగుచున్నదంట. అందుకే ఏ ప్రకారంగా భూలోకంలో మనం ఉండాలంటే క్రీస్తును అత్తుకున్న వారై ఉండాలి, శిరస్సును అత్తుకున్న వారై ఉండాలి. అప్పుడే క్రీస్తు ఏ ప్రకారంగా అది హెడ్ ఆఫీస్ కు ఉంటుంది. అప్పుడు ఆ తలలో నుంచి వచ్చిన ఆలోచన ఈ బాడీలోనికి ఎప్పుడైతే అవయంలోనికి ఈ శరీరంలోనికి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు ఏదైతే ఆ ఏమ దేవునికి స్తోత్రం క్రీస్తుకున్న స్వభావములు ఈ తల ఏమ దేవునికి స్తోత్రం తలలో ఉంటున్న స్వభావము ఈ శరీరంలో కూడా అది పనిచేస్తుంది. హల్లెలూయా. క్రియారూపముగా అది పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆ తలను అత్తుకోకుండా నువ్వు ఎప్పుడైతే ఈ భూలోకంలో జీవిస్తావో, శరీరానుసారమైన మనసుతో నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీకు ఆ పరలోకంలో బహుమతులు ఉన్నతమైన సియోను యెరూషలేము నువ్వు పొందుకోలేవు నా సోదరి సోదరుడా. అందుకే ఈ శరీరానికి ఈ లోకానికి వేరే మనము జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా.
అందుకే ఏమే దేవునికి స్తోత్రం, దేవుడు ఆ శరీరానుసారమైన మనస్సును ఈ భూలోకంలో లేకుండా ఆత్మ సంబంధమైన మనస్సును, స్థిరమైన మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు అంటే అది స్థిరమైన మనస్సు అయి ఉంటున్నది. ఆ మనస్సుతో దేవుని కొరకు ఈ భూలోకంలో మనం జీవిస్తాం. హల్లెలూయా. శరీరానుసారమైనది మనస్సు ఏమంట? మరణము. రెండవది ఆత్మీయ మరణం ఏదంటే శరీరానుసారమైన జీవితము. ఆ శిరస్సుకు అత్తుకోకున్నట్లు ఉప్పొంగుచు ఏమే దేవునికి స్తోత్రం, ఈ భూలోకంలో నువ్వు జీవించినట్లయితే నీకు బహుమతులు, ఆ ఉన్నతమైన సియోను యెరూషలేము నీకు నాకు దొరకదు. హల్లెలూయా. మూడవదిగా మనము చూసుకోబోతున్న మూడవ మరణము, ఆత్మ సంబంధమైన మరణము ఈ భూలోకంలో ఏ ప్రకారం ఉన్నదో చూడండి దయచేసి. 1వ తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం. సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతికుచుండియు చచ్చినదై ఉండును. హల్లెలూయా. మూడవది ఏదంటే లగ్జరీ లైఫ్. హల్లెలూయా. ఈ భూలోకంలో అన్ని లగ్జరీ. ఏమే దేవునికి స్తోత్రం. శరీరానికి అన్ని లగ్జరీ. ఈ లోకంలో అన్ని ఏమే దేవునికి స్తోత్రం సుఖభోగములు అనుభవించాలని ఒక వాంఛ. ఇక్కడ వాక్యం ఏం సెలవుస్తున్నదంటే ఆ ప్రకారంగా ఏమే దేవుని ప్రవర్తించువారు అది బ్రతికిన చచ్చిన దాన్ని లెక్క. హల్లెలూయా. అంటే నిశ్చయముగా మరణము, నరకము సిద్ధంగా ఉందని అర్థం. అందుకే ఒక ధనికుడు ఏమో దేవునికి స్తోత్రం లగ్జరీ లైఫ్ అనిపించాడు. మనకందరికి తెలుసు ఎవరు? లాజరు ధనికుడు. ఏమో లగ్జరీ, ఏమో సుఖభోగములు అనుభవించాడు. కింద ఒక పేదవాడు ఉన్నాడనే ఒక ఏమో దేవునికి స్తోత్రం ఒక ఆలోచన కూడా లేకున్నట్లు ఆ పైనుంచి పడివేసిన ఆ రొట్టె ముక్కలు తింటూ లాజరు ఎంతో యథార్థంగా జీవించాడు. హల్లెలూయా. కురుపులు కుక్కలు నాకుతున్న యథార్థతో విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారంగా బ్రతికాడు. లగ్జరీ బ్రతకలేదు, కానీ క్రీస్తులో బ్రతికాడు. కానీ యేసులో బ్రతకకున్నట్లు సుఖభోగములు అనుభవించుటకు ఏమైనా దేవునికి స్తోత్రం ధనికుడు ఇష్టానుసారమైన జీవితం జీవించాడు. ఏమైనా హల్లెలూయా. వాడు బ్రతికున్న ఒక రోజు హఠాత్తుగా మరణం వస్తుంది. అప్పుడు వాని జీవితము పాతాళంలో కనబడుతోంది. హల్లెలూయా. అయితే లాజరు ఆఖరి వరకు ఆ ఏమే నిందారహితమైన జీవితం జీవించాడు. ఏమే దేవునికి స్తోత్రం. ఆయన అబ్రాము రొమ్మున ఆనుకున్నట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మనము సుఖభోగములు కాదు, క్రీస్తు శ్రమపడి చనిపోయాడు. ఏమే దేవునికి స్తోత్రం. ఆ ప్రకారంగా ఏమే దేవునికి ఈ లోకంలో మనకు శ్రమ కలుగును గాని ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించుంటున్నాను. శ్రమతో కూడిన మన జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అన్ని ఇస్తాడు, కానీ నువ్వు క్రీస్తు కొరకు శ్రమ పడాలని ఇక్కడ అర్థమే ఉంటున్నది. హల్లెలూయా. లగ్జరీ లైఫ్, కారు, బంగ్లా ఇవన్నీ ఉండకూడదని నేను చెప్పటం లేదు, కానీ ఏమే దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన దాంట్లో ఏమే దేవునికి స్తోత్రం నీవు శ్రమ పడాలి, క్రీస్తు కొరకు శ్రమ పడాలి. అందుకే పేతురు, యోహాను వీళ్ళందరూ 12 మంది శిష్యులకు దేవుడు ఏ లగ్జరీ లైఫ్ ఇవ్వలేదు. ఆయన వెళ్తూ ఏమే దేవునికి స్తోత్రం శ్రమనిచ్చి వెళ్ళాడు. ఆయన నూతన నిబంధనను ప్రారంభించి వెళ్ళిపోయాడు. అంతే యేసు ప్రభు. వీళ్ళు కొనసాగించారు పాత నిబంధనను. ఏమే దేవునికి స్తోత్రం దాన్ని మరిపించడానికి ఏమని ఇదిగో అయ్యా క్రీస్తులో మీరు నడవండి చెప్పడానికి వెళ్ళిన స్థలమంతా వాళ్ళు ఏమే దేవునికి స్తోత్రం కొరడా దెబ్బలు, బెత్తము, ఏమే దేవునికి స్తోత్రం హల్లెలూయా, హింస, ఏమే దేవునికి స్తోత్రం భయంకరమైన మరణం పొందారు. హల్లెలూయా. అయినా గాని వాళ్ళు వెనుతిరగలేదు. పౌలు అంటున్నాడు తిమోతికి ఏమంటున్నాడంటే శ్రమ పడము, సువార్తికి పని చేయము. ఈ భూలోకంలో నువ్వు ఎంత అయితే రోస్ట్ అవుతావో ఏమైనా పరలోకంలో నువ్వు అంత రెస్ట్ తీసుకుంటావు, విశ్రాంతి. హల్లెలూయా. నువ్వు ఎంత అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటావో, లగ్జరీ అనిపిస్తావో, ఇదిగో పరలోకంలో ఏమే దేవునికి స్తోత్రం ఆ నరకములో, ఆ పాతాళములో, ఏమే తీర్పులో ఏమే దేవునికి స్తోత్రం భయంకరమైన శిక్ష మనకుంటుంది. పాతాళము ధనికునికి, పాతాళము వేదన. అందుకే ఈ భూలోకంలో మనము దేవుడు ఇస్తున్న కొలిది క్రీస్తు కొరకు మనం శ్రమ పడాలంట. హల్లెలూయా. క్రీస్తు కొరకు మనం శ్రమ పడాలి. నీకు ఇచ్చిన ధనము గాని, నీకు ఇచ్చిన ఐశ్వర్యము గాని, నీకు ఇచ్చిన బలము గాని, నీకు ఇచ్చిన సమయము గాని, నీకు ఇచ్చిన ప్రతి ఒక్క ఏమైనా ఉద్యోగంలో గాని క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, కానీ ఏమైనా సుఖభోగములు యందు వాంఛ కలిగి ఉండొద్దు. క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడేది నువ్వు నేర్చుకోవాలి. అందుకే ఏమైనా దేవునికి స్తోత్రం ఎబ్రీ రాసిన పత్రికలో ఏమైనా దేవునికి స్తోత్రం ఈ మోషే ఏమంటాడంటే అల్పకాలపు సుఖభోగములు అనుభవించుట కంటే హల్లెలూయా క్రీస్తుతో కూడా శ్రమ అనుభవించుట నాకెంతో మేలు అంటున్నాడు. హల్లెలూయా. ఫరో తర్వాత ఫరో అండి.
ఎవరు? మోషే. అయినా గాని ఒక ప్రత్యక్షత పొందుకున్నాడు. ఇది తాత్కాలికమైనదే, దీనిలో మరణం ఉంటున్నది, ఈ సుఖభోగంలో మరణం ఉంటున్నది, గాని క్రీస్తులో ఒక జీవం ఉంటున్నది, ఒక ఆశీర్వాదం ఉంటున్నది ఎరిగి ఆయన సుఖభోగములు అనుభవించేదానికంటే క్రీస్తుతో కూడా శ్రమ అనుభవించటం. నువ్వు సుఖభోగములు ఏమో దేవునికి స్తోత్రం కొద్ది రోజులే, ఈ లోకంలో క్రీస్తుతో కూడా శ్రమ పడుట కూడా కొద్ది రోజులే. హల్లెలూయా. పరలోకములో ఏమి దొరకని ఆనందము ఈ భూలోకంలో దొరుకుతున్నది ఏదంటే క్రీస్తుతో కూడా శ్రమ. హల్లెలూయా. అది దేవదూతలకి, తర్వాత ఏమి దేవునికి పరిశుద్ధాత్మకు, తర్వాత ఎవ్వరికి దొరకని ఆధిక్యత ఇద్దరికి దొరుకుతున్నది. అది వరుడైన యేసుకు, వధువైన సంఘానికి. చెప్పకూడదు, దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, అనేక శ్రమలు అనుభవించి ఇదిగో పరలోక రాజ్యానికి వెళ్ళాలి. వరుడు విడిచిపెట్టిన ఆ పరిచర్యను, ఆ పనిని వధువైన సంఘం ఎప్పుడైతే దేవునికి స్తోత్రం ఆ పనిని కంప్లీట్ చేస్తున్నదో, దేవునికి స్తోత్రం, అప్పుడు మన జీవితము నిత్య రాజ్యములో హల్లెలూయా దేవునికి స్తోత్రం వాడబారని ఆ మహిమలో మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఆ పరిణతో ఆ సింహాసనం పైన మనం కూర్చుండి ఎల్లప్పుడూ ఆయన ఆరాధించగలము. హల్లెలూయా. చూడండి దయచేసి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4వ వాక్యం వరకు చూసినట్లయితే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచులుండే కదా. నీ అవయముల కొరకు పోరాడు మీ భోగేచుల నుండే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేని నిమిత్తం అడుగుతున్నారంట? వాళ్ళ శరీరం ఏమడుగుతుందంట? వాళ్ళ అవయవం ఏమడుగుతున్నదంట? భోగేచ్ఛలు, లగ్జరీ లైఫ్. హల్లెలూయా. ఏసీ లేకుండా పోడు, ఇంట్లో ఏసీ లేకుండా ఉండలేరు. దేవునికి స్తోత్రం. ఏసీ ఉండడము అది దేవుడిచ్చిన ఆశీర్వాదం, కానీ దానికే నువ్వు అలవాటు పడకూడదు. హల్లెలూయా. ఇంట్లో ఏసీ ఉందా? అనుభవించు, పర్వాలేదు, దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి అనుభవించు. కానీ ఎక్కడికి వెళ్ళినా హల్లెలూయా. ఇప్పుడు సేవకుల గురించి చెప్తున్నాను నేను, విశ్వాసుల గురించి చెప్పటం లేదు. ఒక సేవకుడు ఒక 3 days మీటింగ్ వరకు ఒక సేవకుడు పిలిచి ఆ వాక్యం బాగా చెప్తున్నాడని చెప్పి పిలిస్తే ఆ సేవకుడు చెప్పింది ఏం తెలుసా? ఫస్ట్ అడిగాడంట, 5 స్టార్ ఉందా అని అడిగాడంట. 5 స్టార్ లేదయ్యా మా ఊర్లో. సరే కనీసము 3 స్టార్ నా ఉందా అంటే 3 స్టార్ కూడా లేదయ్యా. అప్పుడు క్యాన్సల్. హల్లెలూయా. చూడండి, సేవ వ్యాపారం అయిపోతుంది, సేవ లగ్జరీ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఫ్లైట్ ఛార్జ్ వాళ్ళే బుక్ చేయాలి, అటు నుంచి కారు, ట్రైన్ ఉంది, ట్రైన్ లో రావచ్చు కదా. హల్లెలూయా. ఒకవేళ నీ సొంత కారు ఉంది, ఆ సొంత కారుకి పెట్రోల్ ఛార్జ్ ఒకటి వేసుకొని నువ్వు రావచ్చు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీదా కానుక, నాదా కానుక. అల్లుడికొక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక బంగ్లా, కొడుకు ఒక బంగ్లా, దేవునికి కూతురుకు ఒక బంగ్లా, అన్ని కార్లు, లగ్జరీ. దేవునికి స్తోత్రం. కన్నీటితో విత్తిన ఆ ధనాన్ని, కష్టార్జితంతో విత్తిన ధనాన్ని, రక్తంతో కూడిన ఆ ధనాన్ని, దేవునికి స్తోత్రం, నువ్వు లగ్జరీ లైఫ్ కు, నువ్వు భోగేచ్ఛలకు ఉపయోగించకూడదు. సేవకుడా, ఈ అంత దినంలో నువ్వు బ్రతికున్నా, నువ్వు గొప్ప సేవకుడిగా ఉన్నా, నువ్వు చచ్చిన వానికి లెక్క. హల్లెలూయా. అందుకే నువ్వు అడుగుతున్నావు భోగేచ్ఛల నిమిత్తం, నీ అవయములు అడుగుతున్నది ఎందుకు తెలుసా? నువ్వు శిరస్సుకు అత్తుకొని ఉంటే యేసు ప్రభు జ్ఞానము కలిగి ఉంటావు, యేసు ప్రభు సేవ కలిగి ఉంటావు. యేసు ప్రభు ఎక్కడ తల వాల్చుకున్నట్టు కూడా దేవునికి స్తోత్రం, ఆయనకి స్థలము లేదు ఈ భూలోకములో. నీకైతే అంత ఇచ్చాడు, నాకైతే అంత ఇచ్చాడు, దాని కృతజ్ఞత కలిగి ఉండాలి. గాని ఇంకా భోగేచ్ఛలకు నువ్వు పాటు పడకూడదు. నువ్వు ఒకవేళ భోగేచ్ఛలో నువ్వు ఉన్నావంటే నువ్వు జీవించేవాడు కాదు, నువ్వు మరణించేవాడే అంటున్నావు. హల్లెలూయా. 3వ మరణము నీ పైన ఏలుతుందని అర్థము. తెగులు కాదు నీ పైన, ఆ మరణము గొప్పది కాదు, కానీ నీ శరీరమును, ఆత్మను నరకానికి వేసే ఆ మరణము నిన్ను ఏలుతుందని అనుకో. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, ప్రసంగి 11వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు
ఆ, సంతృష్టిగా ఉండనిమ్ము. ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను, నీ కోరిక చొప్పును, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దీనన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞానముంచుకొనుము. హల్లెలూయా. ఏముంచుకోవాలంట? జ్ఞాపకం ఉంచుకో. ఈ రోజు లగ్జరీ యవనస్తులు హల్లెలూయా ఇష్టానుసారం తల్లిదండ్రులు సతాయించి బండి, బైక్, హల్లెలూయా ఏమైనా కారు, తర్వాత సెల్ ఫోన్ భయంకరంగా ఏమైనా దేవునికి స్తోత్రం అయ్యా నేను ఇప్పించలేనన్నా కూడా నేను చనిపోతాను. ఒక యవనస్తుడు ఏమైనా పేపర్లో చదివాను, సెల్ ఫోన్ కొనిలేదని వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. హల్లెలూయా. ఏం కొనిలేదని? సెల్ ఫోన్ కొనిలేదని వాడు ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ తో అంతా ఉంది పెద్ద సెల్ ఫోన్, స్మార్ట్ సెల్ ఫోన్. నువ్వు కొనిస్తావా లేదా? వాళ్ళు కూలి చేసుకునేవాళ్ళు. సరేనన్నా చూసి నేను కొనిస్తాను, మంచి చదువులు చదివించారు కానీ ఈయన లగ్జరీకి అలవాటయ్యాడు. ఏమో దేవునికి స్తోత్రం. పులిని చూసి నక్క వాత పెంచుకున్నట్లు. హల్లెలూయా. వాళ్ళు ఉన్న వాళ్ళు కొనుక్కున్నారండి. ఏమో దేవునికి స్తోత్రం. మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుదా నీకు? నీకు అవసరమా? హల్లెలూయా. మంచి చదువులు చదివి మంచి ఉద్యోగం చేసి నాలాగా నా కుమారుడు బ్రతుకుడుదు, ఈ కూలీలాగా బ్రతుకుడుదని వాళ్ళ కష్టాజితం చదివించినట్లయితే ఆ మంచి కాలేజీలో మంచి యూనివర్సిటీలో చదివించిన తర్వాత వాళ్ళు నేర్చుకుంది ఏమంటే లగ్జరీ. హల్లెలూయా. ప్రతి యవనుడా ఈ ఉదయకాల సమయమున దేవుని క్రీస్తును ధరించుకున్న వారై దీన మనస్సును కలిగి ఉన్నావా సరే, లేకుంటే నీ పైన మరణము ఏలుతోంది. లగ్జరీకి అలవాటైన యవనస్తులు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు హింసిస్తూ అనేక కోరికలు కోరుతున్నారు. హల్లెలూయా. లేకపోతే నేను చనిపోతాను, అయ్యో ఇంత కష్టపడి చదివించి నీ మరణాన్ని కోరేది కాదని చెప్పి ఏమో దేవునికి స్తోత్రం వాళ్ళు ఏమని పాటుపడి అప్పు చేసి మరీ కొనిస్తున్నారు. నా సోదరి సోదరుడా, యవనస్తుడా, హల్లెలూయా. తల్లిదండ్రులు సన్మానించమంటున్నాడు. ఈ ఉదయకాల సమయమున నువ్వు ఎప్పుడైతే భోగేచ్చులకు నువ్వు అలవాటు పడినట్లయితే నువ్వు చచ్చిన వాడివై ఉంటున్నావు, నువ్వు నరకానికి పాత్రుడై ఉంటున్నావు. ఈ ఉదయకాల సమయమున మూడవ మరణము సుఖభోగములు. హల్లెలూయా. సుఖభోగములు ఎప్పుడైతే నువ్వు వాంఛ కలిగి ఉంటావో నువ్వు ఏమైనా బ్రతికినా గాని నువ్వు మరణించినట్లు లెక్కే, చచ్చిన వాడిని లెక్క. హల్లెలూయా. అందుకే ఈ మరణము నీలో ఉందా? ఆత్మీయ మరణం ఉందా? పరీక్షించుకో నా సోదరి సోదరుడా. నాలుగవ మరణము మనము చూసుకోబోతున్నాం. హల్లెలూయా. నాలుగవ మరణము చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 14 వాక్యం వరకు. సహోదరులారా లోకం మిమ్మల్ని ద్వేషించినలా ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులు ప్రేమించుచున్నాము గనుక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. హల్లెలూయా. ఇక్కడ ఈ మరణము ఎలాంటిదంటే మన సహోదరులను ద్వేషించినప్పుడు మన మరణంలో నిల్చున్నామని అర్థం. హల్లెలూయా. అందుకే లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యంలో దేవుడు ఒక 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొట్టమొదటి ఆజ్ఞ, దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో ప్రతి ఒక్కటి మనము కలిగి మనము దేవుని ఆరాధించాలంట. రెండవదిగా ఏమని రాయబడిందంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని చెప్పి రాయబడి ఉంటున్న రెండవ ఆజ్ఞ. ఈ రెండవ ఆజ్ఞను ఎప్పుడైతే మొదటి ఆజ్ఞను పాటిస్తున్నావు, రెండవ ఆజ్ఞను పాటించకపోతే నువ్వు మరణంలో ఉన్నావని చెప్పి వాక్యము సెలవిస్తున్నది. నా సోదరి సోదరుడా, చదవండి దయచేసి. అతడు దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంటున్నది, నీ సహోదరుని ఎప్పుడైతే నువ్వు ద్వేషిస్తావో నువ్వు మరణంలో ఉన్నావు. ఒకవేళ నువ్వు ప్రేమించినట్లయితే ఆ మరణాన్ని నువ్వు దాటి ఉన్నావని చెప్పి రాయబడి ఉంటున్నది. అందుకే దేవుడు మనల్ని నిన్ను వలె ఇతరులు ప్రేమించమని రెండవ ఆజ్ఞ. ఏమైనా పాత నిబంధనలు చూసినట్టయితే 10 ఆజ్ఞలు ఉంటున్నాయి, కానీ దాన్ని 2గా చేశాడు. ఒకటి దేవునిది, ఇంకోటి మనం లోకంలో ఉండి మనం దేవుని ప్రేమించే వారుగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమో దేవునికి స్తోత్రం. అందుకే ఈ ప్రేమ లేని వాడైతే మీరు చూసినట్లయితే 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించి రాయబడింది. ప్రేమ లేనివాడు హల్లెలూయా నా వాడు కాదు. ప్రేమ లేనివాడు కదా గనగనలాడి ఏముంటున్నది ఇక్కడ? తాళమునై ఉన్నాడు. గనగనలాడే తాళమునై ఉన్నాడంట ప్రేమ లేనివాడు.
అందుకే ఆయన క్రీస్తు ప్రేమామయుడు, ఆయనకు ఒక పేరు ఉంటున్నది. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వాక్యం ఏమని రాయబడిందంటే, ఆయన మన అనాది ప్రేమతో ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తూ ఆయన విడవక మన పట్ల ఆయన కృప చూపుతున్నాడంట. ఆయన ప్రేమిస్తున్నాడు విడవక, అనాది ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయిక ఆయన మనకు కృప చూపుతున్నాడు. హల్లెలూయా. ఆయన కృప చూపుతున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ఇతరులు ప్రేమించాలి. అందుకే ఒకడు దేవునికి స్తోత్రం, ఒక ధనికుని దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకున్నాడు. హల్లెలూయా. ఆ 1000 రూపాయలు ఇమ్మని చెప్పి వాళ్ళ దాసులు పంపించినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఇయ్యలేకపోతున్నాను, నేను ఇయ్యలేనన్నప్పుడు ఆ ధనికుడు ఏం చేస్తాడంటే, నీ 1000 రూపాయలు నేను క్షమించేసాను పో అన్నాడు. వీడు వెళ్ళి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటున్నది, వీడు వెళ్ళి వీనికి ఒక 100 రూపాయలు అప్పు కలిగిన వాడిని అడిగాడు, రేయ్ నాకు 100 రూపాయలు అప్పు ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు చెల్లిస్తావు అన్నప్పుడు, అయ్యా నేను ఇవ్వలేనయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఇవ్వలేను అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ఏం చేయాలి? వాడు 1000 రూపాయలు తన యజమాని క్షమించాడు. అదే ప్రకారంగా నువ్వు 100 రూపాయలు ఏం చేయాలంట, క్షమించేవాడుగా ఉండాలి. కానీ వాడు తీసుకుని పోయి పోలీస్ స్టేషన్ కి అప్పగించినాడంట భటులకి. హల్లెలూయా. అప్పుడు ఆ పేదవాని స్నేహితులు వెళ్ళి ఆ యజమానితో చెప్తారంట, అయ్యా నువ్వు 1000 రూపాయలు క్షమించావు, కానీ వాడు 100 రూపాయలు వదిలిపెట్టుకున్నట్లు ఆ పోలీస్ స్టేషన్ కి అంటే ఆ భటులకు అప్పగించాడే అన్నప్పుడు, అప్పుడు ఆ దేవునికి స్తోత్రం వాడిని పిలిపించి, రేయ్ నేను 1000 రూపాయలు నీకు క్షమించేసాను, నువ్వు 100 రూపాయలు క్షమించలేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఇతరులు మన వారిని మనం ప్రేమించలేకపోతున్నాం. దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నాము కానీ ఇతరులు మనం ప్రేమించలేకపోతున్నాం. హల్లెలూయా. నువ్వు ఇతరులు ప్రేమించలేకపోయినప్పుడు దేవునికి స్తోత్రం, నీవు మరణం అంట. మత్తయి సువార్తలో ఏమని రాయబడిందంట, వ్యర్థుడా అన్నా కూడా నరకాగ్నికి పాలు పొందుతావంట. నీ సహోదరుని వ్యర్థుడా అన్నప్పుడు కూడా నరకాగ్నికి పాత్రుడవుతాడు. అంత కఠినమైన శిక్ష ఉంటున్నది నా ప్రియ దేవుని సంగమా. హల్లెలూయా. 4వ మరణము సహోదరుని ద్వేషించినప్పుడు. చూడండి దయచేసి 1 యోహాను 4వ అధ్యాయము 20-21 వాక్యం చూసినట్లయితే, దేవుని ప్రేమించువారు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను, తన సహోదరుని ప్రేమింపవలెనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఆజ్ఞ ఆయన వలన పొంది ఉన్నాము. హల్లెలూయా. ఏమని రాయబడిందంట, 1 యోహాను 4వ అధ్యాయము 20 నుండి 21 వాక్యం వరకు, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. హల్లెలూయా. నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్పి సహోదరుని ద్వేషిస్తే, హల్లెలూయా, వాని జీవితం అంతా ప్రయోజనం లేదు, వాడు మరణంలో ఉన్నాడని. అందుకే కనబడే సహోదరుని నువ్వు ప్రేమించకపోతే, కనబడని దేవుని నువ్వు ఏ ప్రకారంగా ప్రేమిస్తావు? నీ సహోదరుని ప్రేమించకపోతే, అన్యుడైనప్పుడు కూడా నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. మనం వందనం తెలుపుకుంటే అదేం పెద్ద గొప్ప కాదు. ప్రతి ఒక్కరికి మనం వందనం తెలపాలి, దేవుని ప్రేమను తెలపాలి. ప్రతి ఒక్కరు మనం సహోదరులై భూలోకంలో, మనమంతా దేవుని సృష్టి కలిగిన వారు, మనమందరూ దేవునికి స్తోత్రం, సహోదరులుగా మనము ఈ భూలోకంలో జీవించాలి. నువ్వు ఆ ప్రేమ, దేవుని ప్రేమ ఈ భూలోకంలో కనపరచకపోతే నువ్వు దేవుని ఎట్లా ప్రేమిస్తావు? అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈ క్రియలు నావి కాదు నా తండ్రివే ఉంటున్నది. హల్లెలూయా. మాకు తండ్రిని కనపరచమయ్యా అన్నప్పుడు, ఈ క్రియలన్నీ నావి కాదు, నాలో నుండి నా తండ్రి ఈ భూలోకంలో క్రియ చేస్తున్నాడు. ఈ క్రియలన్నీ నావి కావు, నా దేవునిది. హల్లెలూయా. వ్యభిచారం వచ్చినప్పుడు అమ్మా అని క్షమించడం, దేవునికి స్తోత్రం. కుష్ఠరోగి వచ్చినప్పుడు ఆయన తాకి స్వస్థపరచడము, ఎవరు వచ్చినా, గుడ్డివారు వచ్చినా వారికి చూపు దయచేయడము, ఇవన్నీ ఏమి తెలుసా? తండ్రిని ప్రేమిస్తున్నాడు కాబట్టి తండ్రి క్రియలు యేసు ప్రభుని ద్వారా అది క్రియారూపముగా అక్కడ వెలువడుతున్నాయి. హల్లెలూయా. అందుకే తండ్రి ప్రేమ మనలో ఉంటే అనేకులను, అందుకే క్రియలేని విశ్వాసము మృతమే ఉంటున్నది. హల్లెలూయా. నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు మరణంలో ఉంటున్నావు అని చెప్పి రాయబడి ఉంటున్నది. 4వదిగా మనము చూసుకుందాం. దేవునికి స్తోత్రం. సహోదర ప్రేమ లేకపోతే మనము మరణములో ఉన్నామని అర్థము. ఎప్పుడైతే ఆ ప్రేమ కలిగిన వారే ఆ మరణాన్ని మనం దాటి వెళ్ళినట్లు మనం చూసుకున్నాం. హల్లెలూయా.
ఇదొక ఆత్మీయ మరణమై ఉంటున్నది. ఈ మరణంలో నువ్వు ఉంటున్నావా? ప్రేమ లేకుండా ఉంటున్నావా? జాగ్రత్త. ఏమైనా దేవునికి స్తోత్రం. ఈ భూలోకపు మరణము కంటే ఈ మరణము భయంకరమైనది. హల్లెలూయా. ఐదవదిగా మనం చూసుకోబోతున్నాం. చూడండి దయచేసి. దేవుణ్ణి స్తుతించకపోవడమే మరణము. ఇది భయంకరమైనది. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు చేసిన మేలులను దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి మన జీవిత కాలమంతా. అందుకే 103వ కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము. అందుకే ప్రభు త్వరగా రాబోతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:4 ఏమని రాబడిందంటే, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. అందుకే కృతజ్ఞత అర్పణల చేత మనము నిండి ఉండాలంట. అందుకే స్తుతించకపోవడము మరణము. ఇది భయంకరమైనది. దేవుని స్తుతించకపోవడం ఒక భయంకరమైన మరణమై ఉంటున్నది. హల్లెలూయా. అన్ని మరణము కన్నా దేవుని స్తుతించకపోవడము మరణమై ఉంటున్నదంట. హల్లెలూయా. మనము జీవం ఉన్నప్పుడే మనము దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడము, కృతజ్ఞత అర్పణల చేత దేవుని మహిమపరచడము ఉండాలని ఇక్కడ 5వదిగా చూసుకోబోతున్నాం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 115వ కీర్తన 17వ వాక్యంలో చూసినట్లయితే, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. హల్లెలూయా. ఎవరు స్తుతించారంటే మరణములో ఉన్నవారు. మరణము దేవునికి స్తోత్ర క్రియలు శరీరము ఉన్నప్పుడు దేవుని స్తుతించరు. ఎవరు స్తుతించారంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మృతులు నిన్ను స్తుతించలేరయ్యా. ఇప్పుడు సమాధిలో పోతే వాళ్ళు స్తుతించలేరు. అయితే మనము స్తుతిస్తున్నాం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నాం. మన ఆరాధన దేవునికి ఎంతగానో దేవుడు ఇష్టపడే దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ భూలోకంలో మన ఆరాధన దేవునికి, మన ఆరాధన దేవునికి ఎంతో శ్రేష్టమైందంట. అందుకే దేవదూతల ఆరాధన దేవునికి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది. అంటే ఇవ్వలేకపోయింది. దేవదూతల్లో లోపము కనుక్కున్నాడు. లూసిఫర్ని ఆరాధకుణ్ణి నరికివేసి భూలోకంలో పడివేశాడు. హల్లెలూయా. అందుకే దేవదూతల ఆరాధన దేవునికి తృప్తి కలిగించలేదంట. తర్వాత పాత నిబంధన భక్తుల్లో చూసినట్లయితే, పాత నిబంధనలో వాళ్ళు కూడా బలులు అర్పించి ఆ హోమము దేవునికి ఆరాధనగా అర్పించేవాళ్ళు. కానీ చంపిన తర్వాత బలిపీఠం పైన ఎక్కుతున్నప్పుడు దేవునికి ఆ ఆరాధన కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇష్టం లేకపోయింది. అయితే 3వ ఆరాధన యేసు ప్రభు అన్నాడు సమరయ స్త్రీ దగ్గర, తండ్రి ఇలాంటి వారిని కోరుచున్నాడు. ఎలాంటి వారిని కోరుచున్నాడు? హల్లెలూయా. తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు కోరుచున్నాడు. అందుకే హెబ్రీ రాసిన పత్రికలో రాయబడి ఉంటున్నది, జీవా ఫలములు మనం అర్పించే వారమే ఉంటున్నాం. హల్లెలూయా. మన ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ ఇలాంటి నూతన నిబంధన దేవుని ఆరాధన దేవునికి ఇష్టమై ఉంటుంది. కాబట్టి అందుకే ఆయన నూతన యెరూషలేము తర్వాత సియోన్ అనే ఉన్నతమైన ఆయన నిత్య నివాసములో మనకు చోటు ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దేవునికి ఆరాధన అంటే బలిష్టం. దేవుని స్తుతించడం అంటే దేవుని ఇష్టం. ఎవరు స్తుతించలేకపోతున్నారో వారు మరణంలో ఉంటున్నారని అర్థము. హల్లెలూయా. కీర్తనలు 6వ కీర్తన 5వ వాక్యం, మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. హల్లెలూయా. మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము ఉండదు. ఎందుకు తెలుసా? వాళ్ళు పాతాళంలో ఉంటారు. ఎలాంటి మరణము? స్తుతించకపోవడము మరణము. అలాంటి మరణము కలిగిన వారికి నీవు జ్ఞాపకము ఉండవు. అక్కడ కేకలు అరుపులు ఉంటాయి, కానీ నిన్ను గుర్చిన దేవునికి స్తోత్రం జ్ఞాపకం ఉండదయ్యా. అందుకే దేవునికి స్తోత్రం. పాతాళములో ఎవరు నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. ఎందుకంటే అక్కడ వేదనతో అరుపులు తప్ప కృతజ్ఞతలు, థ్యాంక్స్ గివింగ్ దేవునికి స్తోత్రం, కృతజ్ఞత అర్పణలు అక్కడ ఏమి ఉండవు. అరుపులు, కేకలే, వేదన. అందుకే ఈ భూలోకంలో మనం ఉన్నప్పుడు యేసు ప్రభుని, తండ్రి అయిన దేవుని, పరిశుద్ధాత్మ దేవుని, త్రియేక దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించాలంట, ఆరాధించాలి. ఒకవేళ నువ్వు స్తుతించకపోతే ఒక సేవకుడు ఒక పాటను రాశాడు, నా ఊపిరి ఉన్నంత వరకు ప్రభా నిన్ను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తాను. హల్లెలూయా. ఈ ఊపిరి ఉన్నంత వరకు ఆయన్ని స్తుతించాలి. అంటే ప్రాణం ఉన్నంత వరకు దేవుని స్తుతించాలి. అప్పుడే మరణములో నుండి తప్పించబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
ఏమైనా అందుకే అంటున్నాడు కీర్తన గ్రంథము 22వ కీర్తన 3 నుంచి 5వ వాక్యం వరకు చూసినట్టయితే ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశ్చర్యుడై ఉంటున్నావయ్యా. మా పితరులు నిన్ను స్తుతించి విడుదల పొందిరి. నీవు కూడా స్తుతించినట్టయితే ఒక గొప్ప విడుదల ఉంటున్నది. స్తుతిలో ఒక శక్తి ఉంటున్నది. ఏమ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి 71వ కీర్తన 23వ వాక్యంలో ఏమని రాయబడి ఉంటున్నదంటే, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. హల్లెలూయా. నిన్ను కీర్తించినప్పుడు నా ప్రాణము నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తుందంట. హల్లెలూయా. ఉత్సాహధ్వని ఉండాలి మన జీవితంలో. అందుకే ఏమ దేవునికి స్తోత్రం. నీతిమంతుల గుడారంలో ఎప్పుడు రక్షణ సంగీత సునాదం ఉందంట. ఏమ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి సునాదము దేహమనే ఆలయములో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆలయం ఎవరు? మనమే దేవుని ఆలయము. ఈ ఆలయంలో ఎప్పుడు పరిశుద్ధాత్మక ఆలయమైంటున్న మనము ఎప్పుడు ఆరాధన కలిగి ఉండాలి, స్తుతులు కలిగి ఉండాలి. ఏమ దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది లేకపోతే ఇది ఏమైనా దేవునికి స్తోత్రం ఆరాధన స్థలం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. అప్పుడు మృతమైనదిగా నీ శరీరము మిగులుతుంది. హల్లెలూయా. దేవుని స్తుతించకపోవడమే మరణమై ఉంటున్నది. 5వదిగా మనం చూసుకున్నాం. ఏం చూసుకున్నాము? స్తుతించకపోవడమే మరణమై ఉంటున్నది. అందుకే నువ్వు జీవిస్తున్నావో లేకుంటే మరణంలో ఉంటున్నావో తెలియదు. నువ్వు స్తుతించినట్టయితే నువ్వు జీవంలో ఉంటున్నావు, లేకుంటే మరణము. ఏమో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ సంబంధమైన మరణము నీలో ఏలుబడి చేస్తుందని. హల్లెలూయా. తర్వాతగా మనం చూసుకోబోతున్నాం 6వదిగా సొంత మార్గములలో వెళ్ళుట మరణము. హల్లెలూయా. 6వదిగా ఏమంట? సొంత మార్గములలో వెళ్ళుట మరణమై ఉంటున్నది. చూడండి దయచేసి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. హల్లెలూయా. ఒకడు సొంత జ్ఞానము చేత స్వబుద్ధి అంటారు. హల్లెలూయా. స్వబుద్ధి, స్వస్థ బుద్ధి ఉంది. హల్లెలూయా. సొంత జ్ఞానము చేత తన మార్గాన్ని స్థిరపరచుకుంటాడు. హల్లెలూయా. అందుకే సొంత మార్గంలో వెళ్ళువాడు మరణానికి వాడు ఫస్ట్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు యవనస్తులు కూడా వాళ్ళు ఏదైతే ఎంచుకున్నారో యవనస్తులు చాలా త్వరగా ఎన్నుకుంటారు. హల్లెలూయా. వారి మార్గము చాలా మంచిది అనుకుంటారు. దేవుని యొద్ద ఆలోచన చేయరు. ప్రతి ఒక్కటి నాకు జ్ఞానం ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు చెబుతున్నా నీకేం తెలుసు, నువ్వేమన్నా చదువుకున్నావా? దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులను అడగరు, లేకుంటే దేవుణ్ణి అడగరు. వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని ఈ లోకంలో యవనస్తురాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులు పాడు చేసుకుంటున్నారు, వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒక ఆత్మ నేను కాపాడుతానని చెప్పి పెళ్లి చేసుకొని ఏమైనా లాస్ట్కి ఈ ఆత్మను కూడా పోగొట్టుకుంటున్నారు. ఏమైనా దేవునికి తన ఆత్మను కూడా పోగొట్టుకున్న పరిస్థితి ఉంటున్నది. అందుకే సొంత మార్గము మొట్టమొదటిగా చాలా బాగా కనబడుతుంది. హల్లెలూయా. సాతాను మాటలు కూడా చాలా మృదువుగా, చాలా ఏమైనా స్తోత్రం చాలా తీయగా కనబడుతుంది. కానీ అయితే దాని తేనె పూసిన కత్తి అని నువ్వు తర్వాత గ్రహించుకుంటావు. హల్లెలూయా. తేనె కత్తి పూసి నాలుక పైన పెడతాడు, చాలా తీయగా ఉంటుంది. ఏమో దేవునికి స్తోత్రం. తీయగా ఉంటుందని చెప్పి ఏమో దేవునికి స్తోత్రం నువ్వు అట్లే ఆ తేనెను ఆస్వాదిస్తున్నప్పుడు దాని తర్వాత ఒక కత్తి ఉందని తర్వాత నువ్వు తెలుసుకుంటావు, నీ భవిష్యత్తు నాశనమైనప్పుడు. అందుకే సొంత మార్గములలో నువ్వు వెళుతున్నప్పుడు ఏమో దేవునికి స్తోత్రం మార్గములో, అందుకే నీ ప్రవర్తన అంతటి పైన అధికారము దేవునికి ఇవ్వాలంట. హల్లెలూయా. నీ ప్రవర్తన అంతా నాకు అప్పగింపుము, నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే మన ప్రవర్తన, మన మార్గములు, మన ఉద్దేశములు, ప్రతి ఒక్కటి మన ఆలోచన, మన జ్ఞానము దేవుని పాదాల చేత పెడితే ఆయన సన్మార్గంలో మనం నడిపిస్తాడు. హల్లెలూయా. ఎన్ని ఆపదలు వచ్చినా ఆయన కాపాడుతాడు. నీ సొంత మార్గంలో వెళ్ళి తర్వాత చిక్కుకున్న తర్వాత అయ్యా నన్ను కాపాడంటే కాపాడు. హల్లెలూయా. అపహసిస్తాడు. నన్ను అడిగావా,
ఏమ దేవునికి స్తోత్రం. ఏదైనా కానీ దేవుని చిత్తము ద్వారా మనం నడిచినప్పుడు ఆ జ్ఞానాన్ని పొందుకొని మన దేవునికి స్తోత్రం, దేవుని ఆలోచన పొందుకొని మనం ఎప్పుడైతే దాన్ని అనుసరిస్తామో జీవ మార్గములో దేవుడు నడిపించే దేవుడే అంటున్నాడు. అందుకే యెహోషువ కంటాడు, యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 8-9 వాక్యంలో చూసినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాని చిన్నడలా నీ మార్గం వర్ధిల్ల చేసుకొని నీ మార్గమును వర్ధింపజేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని, బైబిల్ గ్రంథం నువ్వు ఎప్పుడైతే చదువుతావో దేవుడు నీతో మాట్లాడి చక్కగా నిన్ను నడిపిస్తాడు. కుడికి గాని ఎడమకు గాని నువ్వు పోకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడే కానాన్ అనే ఆశీర్వాదాన్ని, పాలు తేనెలనే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. సొంత మార్గము వెళ్ళుట అది మరణానికి తీసుకుని వెళ్తుంది. ఆరోదిగా మనం ఏం చూసుకున్నామంటే, సొంత మార్గము అది మరణమై ఉంటున్నది. 6వ మరణము ఇది ఆత్మ సంబంధమైన మరణం. నువ్వు మూర్ఖత్వంతో నీ ఇష్టంగా నడుస్తున్నావా, నువ్వు మరణానికి పాత్రుడిగా ఉంటున్నావు. ఈ లోక సంబంధమైన మరణము కాదు, ఇది ఆత్మ సంబంధమైన మరణము, నిత్యమైన నరకమై ఉంటున్నది. హల్లెలూయా. 7వదిగా మనం చూసుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వది చాలా ప్రశస్తమైనది. దేవునికి స్తోత్రం. సహవాసములో నిలిచి ఉండని ఎడల అది మరణము. హల్లెలూయా. సహవాసములో నిలిచి ఉండని ఎడల అది మరణము. ఒక ఇద్దరు కుమారుల గురించి మనము లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వాక్యంలో దేవునికి స్తోత్రం మనం చూసుకుంటాం. మొట్టమొదటిగా తండ్రి ఇంటిలో సహవాసంలో ఉన్నప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే చిన్న కుమారుడు అంటున్నాడు, అయ్యా తండ్రి, నేను సొంతంగా నేను పని చేసుకొని నేను పోషించుకుంటాను, నా ఆస్తిలో భాగం ఇచ్చే అని చెప్పి తీసుకుని వెళ్తాడు. ఎంత ప్రాధాయపడినా, తండ్రి ప్రాధాయపడినా వెనుకున్నట్లు ఆయన తీసుకుని వెళ్ళి మంచి వ్యాపారం చేయలేదంట. ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. హల్లెలూయా. చేసి ఏమైపోయినాడంటే లాస్ట్ కి ఎట్టయిపోయినాడంటే పంది పొట్టు, ఇంక చనిపోయే పరిస్థితి, శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అయ్యా నా తండ్రి ఇంటిలో అనేక మంది తృప్తిగా భోంచేస్తున్నారు, వారు మంచి బట్టలు వేసుకుంటున్నారు, కానీ నేను ఆకలికి నేను చనిపోతున్నాను. హల్లెలూయా. ఎప్పుడు ఆ మరణము దగ్గరికి వచ్చాడంటే సహవాసం విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏదో పాస్టర్ ఏదో ఒక మాట దేవునికి స్తోత్రం వాక్యం ద్వారా నాకే చెప్పాడండి, నాతోనే మా కుటుంబం గురించే చెప్పాడని ఆ దినం నుంచి విడిచి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కఠినమైన మాటలని చెప్పి చాలా మంది యేసు ప్రభు యొద్ద నుంచి కూడా వెళ్ళిపోయినారంట. అప్పుడు శిష్యులకు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? నా శరీరం రక్తము త్రాగమన్నాడు, అంతే. అది కఠినమైన మాటల్ని ఆనాటి నుండి విడిచి వెళ్ళిపోయినారంట. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు కూడా విడిచి వెళ్ళిపోతారా అని చెప్పి 12 మంది శిష్యులకు అడిగితే, అయ్యా మేము ఎక్కడ వెళ్ళిపోతాం, జీవం కలిగిన మాటలు నీ ఒకటే కదా ప్రభా, నిన్ను విడిచి ఎక్కడ వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటున్నది. ఏమో చూడండి దయచేసి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తోలిపించుకొని ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జీవ జలాన్ని విడిచిపెట్టారు. ఇక్కడ కూడా చిన్న కుమారుడు జీవజలాన్ని విడిచిపెట్టాడు. సహవాసం అంటే జీవజలము. చూడండి, నది నీళ్లు నువ్వు తాగకపోతే, నువ్వు నది పైన సనుక్కొని కొనుక్కున్నట్లయితే నది ఏమి కాదు, నీళ్లు ఏమి బాధపడవు, కానీ నీవే చనిపోతావు. హల్లెలూయా. నీళ్లు తీసుకోకపోతే, ఆ నది పైన నువ్వు సనుక్కొని కొనుక్కున్నట్లయితే, కోపడినట్లయితే నువ్వు చనిపోతావు, నువ్వు నీళ్లు తాగకపోతే. హల్లెలూయా. నది అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటది. అదే ప్రకారం నువ్వు దేవుని సహవాసంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు జీవిస్తావు. అందుకే 1వ కీర్తనలో రాయబడి ఉంటున్నది, దేవునికి స్తోత్రం, ఎప్పుడైతే ఆ కాలువ ఓరన నాటబడినదాయి దేవునికి స్తోత్రం ఆకు వాడక వర్ధిల్లుతుందంట. ఇక్కడ ఆకు వాడిపోయాడు. చిన్న కుమారుడు వస్తున్నాడు నా తండ్రి దగ్గర. అప్పుడు తండ్రి ఆయన చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకొని దేవునికి స్తోత్రం ఒక విందు చేస్తాడు. చూడండి దయచేసి, ఆ మాట ఇక్కడ రాయబడి ఉంటున్నది. లూకా సువార్త 15వ అధ్యాయము
24వ వాక్యం. ఈ నా కుమారుడు చనిపోయి ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెనని చెప్పాను. హల్లెలూయా. ఏమంటున్నాడు తన తండ్రి? అయ్యా, ఈయన సవాసం నుంచి బయటికి వెళ్ళిపోయినాడు కాబట్టి ఈయన ఏమైపోయినాడు? చనిపోయి. హల్లెలూయా. చనిపోయి దేవునికి స్తోత్రం, మరలా బ్రతికాడంట. తిరిగి మనము ఈ లోకంలో పాపంలో శాపంలో కూరుకొని పోయి సవాసం లేకున్నట్టు నువ్వు చనిపోయిన పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి ఉన్నాయేమో. ఈ సమయం నువ్వు దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు పశ్చాత్తాపడి తిరిగి ఆ జీవ జలంలో వచ్చినట్లయితే, సవాసంలో వచ్చినట్లయితే, ఇదిగో తిరిగి నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. బ్రతకమని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. ఎక్కడ బ్రతికాడు? తిరిగి ఆ ఎండిపోయిన మొద్దు తీసుకుని వచ్చి కాలువ ఓరన నాటాడు కాబట్టి ఆ ఎండిపోయిన మొద్దులో నుంచి ఒక చిగురు వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చేద్దాం. సవాసం వదిలి వెళ్ళిపోయాయేమో, లేకుంటే దేవుని విడిచి వెళ్ళిపోయాయేమో, ఈ దినము దేవుడు పిలుస్తున్నాడు. లోబడని ప్రజల వైపు ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. భయంకరమైన పరిస్థితులు లోకంలో జరుగుతున్నది. ప్రియ దేవుని సంగమా, పడిపోయిన విశ్వాసి, పడిపోయిన సేవకుడా, ఇదిగో ఆఖరి తరుణము నీకు ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో నువ్వు చనిపోయిన పరిస్థితిలో, కప్పు కట్టిన పరిస్థితిలో ఉంటున్నావేమో, లాజరుని పిలిచడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన కన్నీరు కారుస్తున్నాడు నీ గురించి. ఈ ఉదయకాల సమయన మృతమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావా? ఆత్మీయ క్షీణత, ఆత్మీయ మరణము దేవునికి స్తోత్రం నిన్ను ఏలుబడి చేస్తున్నదా? దేవుని సహవాసంలో నువ్వు అడ్డు కట్టబడకున్నట్లు నువ్వు విడిపోయి ఉంటున్నావా? చూడండి దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వాక్యములు. మనం ఎప్పుడైతే ఆయనతో అంటు కట్టబడి ఉంటామో మనం బహుగా ఫలిస్తామంట. హల్లెలూయా. చదవండి దయచేసి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తురు కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకేది ఇష్టమో అది అడుగుడి, నేను ఇస్తాను. హల్లెలూయా. నా యందు మీరు, మీ యందు ఏమంట? నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో దేవునికి స్తోత్రం. అందుకే నా నుండి మీరు వేరై ఏమీ చేయలేరు. ఎండిపోతావు. చెట్టు నుంచి ఒక కొమ్మ విడిపోయిందంటే అది ఎండుటకు ప్రారంభించబడుతుంది. ఎండిపోయిన తర్వాత దేవునికి స్తోత్రం, ఎవరి కొండలు పడుతుంది? దేవునికి సాతాను కండ్లు పడుతుంది. దాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిలో కాలుస్తారు. అందుకే ఎండిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉండొద్దు. పచ్చి మ్రానుకు నువ్వు తగులుకొని నువ్వు ఎప్పుడైతే ఉంటావో నువ్వు బహుగా ఫలిస్తావు. నీకు ఏది అవసరమో అది ఇచ్చే దేవుడే అంటున్నాడు. చాలా మంది దేవునికి ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుడి వాక్యము. సేవకుడు దేవునికి స్తోత్రం సవాసం లేకున్నట్లు అనేక భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అయితే దేవునితో కూడా మనం ఎప్పుడు సవాసం కలిగి ఉండాలి. చూసినట్లయితే అంత్య దినంలో కనబడే ప్రతి ఒక్క సూచనలు కనబడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ రాయబడి ఉంటున్నది నా ప్రియ దేవుని సంగమా. అందుకే దేవునికి స్తోత్రం. చూడండి ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వాక్యం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఒకరిని ఒకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుటకు మీరు చూచిన కొలది ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకడు పురికొల్పోవాలని హల్లెలూయా. కొందరు మానుకున్నట్లు, కొందరు దేవుని సంఘము, దేవుని సమాజము, దేవునితో ఐక్యత, పరిశుద్ధుల ఐక్యత, సహవాసము పోగొట్టుకున్నట్లు దేవుని స్తోత్రం మీరు పోగొట్టుకోతండి. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా, అనేక సార్లు గద్దించిన మీదట వాళ్ళు హఠాత్తుగా నాశనం అయిపోయి ఉంటున్నారు. ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇదిగో ఆ సమయము వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా మీరు ప్రేమించటేందును, సత్కార్యములు చేయటేందును ఇంకా మీరు ఒకరొకరు పురికొల్పుకొనిడి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అంత్యదినం ఇంకా కొద్ది రోజుల్లో ఉండేది భూలోకము. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితులు భూలోకంలో కనబడుచున్నది. అందుకే దేవునితో కూడా సహవాసము కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు వేరైనట్లయితే అంత్య దినములో కూడా సాతానుడు ఏర్పరచబడిన వారితో సహా
ఏం చేస్తాడంటే ఏమైనా దేవునికి స్తోత్రం మోసపరచడానికి వాడు గర్జించు సింహం వలె వాడు వెతుకుతున్నాడు. వాడు గర్జించు నోరు తెచ్చుకుంటూ అరుస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవునితో కూడా ఐక్యత కలిగి సహవాసంలో, ప్రార్థనలో, వాక్యమందును ఏమైనా దేవుని ఎడ్డ తెగగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరిచి ఆ ఎత్తబడే గుంపులో నిన్ను నన్ను ఉంచడానికి, ఆ పెళ్లి విందులో నిన్ను నన్ను ఉంచడానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఏమ దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉంటున్న మరణము కాదు మన జీవితంలో. ఎలాంటి మరణం మన జీవితంలో ఉండాలంటే ఏమ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏమ దేవునికి 1వ దశలోనికి రాసిన పత్రిక, ఇలాంటి మరణం మన జీవితంలో ఉందా, లేకుంటే ఎలాంటి మరణం మనలో ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని నువ్వు నమ్మిన ఎడల అదే ప్రకారంగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. నీవు ఈ క్రియల ద్వారా మృతి పొందితే నీకు నరకం ఉంటుంది, కానీ అయితే క్రీస్తునందు మృతి పొంది క్రీస్తునందు నిద్రించినట్లయితే అది సజీవమైనది. హల్లెలూయా. అది జీవము కలిగినది. ఆయన వారిని తిరిగి తీసుకుని వచ్చే దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలు చూసినట్లయితే అందరూ పితరులతో కూడా నిద్రించిరి. పితరులతో వాళ్ళు మరణమైనారంట, పితరులతో వాళ్ళు నిద్రించిరంట. అయితే అది ఏమైనా దేవునికి స్తోత్రం గొప్పది కాదు, కానీ నూతన నిబంధన సంఘానికి ఏమ దేవునికి స్తోత్రం, నూతన నిబంధన భక్తులకు ఒక గొప్ప ఆధిక్యత ఏం తెలుసా? క్రీస్తునందు మృతి. హల్లెలూయా. పితరులతో కూడా మరణం కాదు, పితరులతో కూడా నిద్ర కాదు, అయితే క్రీస్తునందు మృతి. క్రీస్తునందు ఎప్పుడైతే మనము నిద్రిస్తామో, ఆయన ఏ ప్రకారంగా చనిపోయి తిరిగి లేచాడో ఆ ప్రకారంగా మనకంటే ముందు చనిపోయిన వారిని తీసుకుని వస్తాడు. ఆ మీదట మనం కూడా సజీవులు ఉంటున్న మనము వారితో కూడా ఏకమై సదాకాలము దేవునితో కూడా నిత్యములో మనం నివసించగలము. అది జీవము. ప్రియ దేవుని సంగమా, ఎలాంటి మరణంలో ఉంటున్నావు? ఏమి దేవునికి స్తోత్రం, పాపం అనే మరణంలో ఉంటున్నావా, లేకుంటే ఏమి శరీరానుసారమైన మనసు అనే మరణంలో ఉంటున్నావా, సుఖభోగములనే లగ్జరీ లైఫ్ అనే మరణంలో ఉంటున్నావా, లేకుంటే సహోదరుని ప్రేమించకున్నట్లు ఏమి ద్వేషిస్తున్నట్లయితే నువ్వు మరణంలో ఉంటున్నావా? ఆ ప్రకారమైన మరణంలో ఉంటున్నావా? లేకుంటే దేవుని స్తుతించక పోవుట ఒక గొప్ప మరణమై ఉంటున్నది. దేవుని ఆరాధించక పోవుట అది మరణమే ఉంటున్నది. అలాంటి మరణంలో ఉంటున్నావా? లేకుంటే సొంత మార్గంలో నడిచి ఏమి దేవునికి స్తోత్రం నీ కంటికి ఇప్పుగా ఉంటుంది, ఏం ప్రారంభంలో కానీ అంతంలో అది మరణానికి తీసుకుని వెళ్తుందని ఎరగాక నువ్వు వెళ్తున్నావా? లేకుంటే దేవుని సహవాసంలో కలిగి ఉన్నావా, లేకుంటే సహవాసం లేని మరణంలో ఉంటున్నావా? నువ్వే ఆలోచన చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరణము మరణము మరణము, దీనికి భయపడద్దు. అయితే ఆత్మ సంబంధమైన మరణం, ఈ మరణము శరీరాన్ని వేరుపరుస్తుందే గాని ఏమైనా ఆత్మ సంబంధమైన మరణం ఉంటే అది నిత్య నరకములో నిన్ను పడివేస్తుంది. ఏమైనా దేవునికి స్తోత్రం. ఈ మరణానికి నువ్వు వ్యతిరేకంగా నువ్వు జీవించినట్లయితే దేవునికి స్తోత్రం, నువ్వు నిత్య రాజ్యంలో నువ్వు వారసుడిగా అవుతావు. అందుకే ఈ 7 మరణాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు తేటగా దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉంటే ఈ దినమే నువ్వు లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ పైన ఉదయించుచున్నది. మరణం అందరికీ వస్తుంది, కానీ ఎలాంటి మరణం మన జీవితంలో రావాలంటే క్రీస్తులో మరణం రావాలి. ఏమ దేవునికి స్తోత్రం. క్రీస్తులో నిద్రించాలి. ఇలాంటి మరణం కలిగిన మనము ధన్యులే ఉంటున్నాం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గొప్ప దేవా, నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాము తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, 7 మరణాల గురించి మీరు మాట్లాడి ఉంటున్నారు. అవును ప్రభా, ఈ భూలోకంలో భయంకరమైన మరణ వార్త నిమిషానికి సెకండ్కి మేము వింటున్నాము తండ్రి. అయితే ప్రభా, ప్రజలు దానికి భయపడుతున్నారు, కానీ వారి శరీరంలోనే మరణ క్రియలు ఉంటున్నాయని ఎరగకుంటున్నారయ్యా. అవును ప్రభా, అలాంటి మరణ క్రియల గురించి ఈ దినమును మాట్లాడారు ప్రభా. ఆ మరణాలు ఏదైతే ఉన్నదో అది నిత్యము మరణము తండ్రి. ఇక్కడ భూలోకంలో ఈ తెగులు చేత మరణం అది ఒకే ఒక నిమిషము మట్టికే, కానీ నిత్యము హల్లెలూయా వేదన పడే మరణాలు, మరణ క్రియలు మాలో ఉంటున్నాయి. దాని నుంచి మేము విడుదల పొందడానికి పరిశుద్ధాత్మదేవ ఆత్మ చేత శరీర సంబంధమైన మరణాలు చెప్పడానికి, అవును ప్రభా నీకు స్తోత్రం. ఈ భూలోకంలో పాత నిబంధనలు చూసినట్టయితే
వారు శరీరంలో ఉండి శరీర సంబంధమైన యుద్ధాలు చేశారు కానీ మేము శరీరంలో నూతన నిబంధన భక్తులు శరీరంలో ఉండి ఆత్మ సంబంధమైన యుద్ధాలు చేస్తున్నాం. అయ్యా మాకు ఒక జై జీవితాన్ని పరిశుద్ధాత్మదేవ నీ అగ్నిని అభిషేకాన్ని మాకు ప్రభాతాన్ని కలగజేసి ప్రతి ఒక్క దినము పోరాటంలో అంతిమ విజయము నీదే ప్రభా, నీకు స్తోత్రం. మా మరణం వరకు మీరు నడిపించే దేవుడు, మా మరణం వరకు ప్రభా మీరు ప్రభా మాకు విజయం ఇచ్చే దేవుడు. అవును ప్రభా, మేము పితృలతో కూడా ప్రభా ఈ లోక క్రియలతో కూడా లోక మరణంతో కూడా మేము చనిపోకూడదయ్యా. క్రీస్తులో మేము మృతి పొందాలి, క్రీస్తులో మేము నిద్రించాలి. అలాంటి మరణాన్ని నాకు మాకు ప్రతి ఒక్కరికి ప్రభా ప్రతి ఒక్కరికి కలగజేసి పరిశుద్ధాత్మదేవ ఇలాంటి ఉపదేశము కలిగిన ప్రభా వర్తమానాన్ని నాకు మాకు తండ్రి ప్రభుత్వం ఎవరైతే వింటున్నారో వారందరికీ ప్రభుత్వాన్ని ప్రభు మాట్లాడిన విధానం బట్టి నీకే స్తోత్రం 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 తెలుపుకుంటూ ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. తండ్రి ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ సహాయం సహకారం సహవాసం ఈ 7 మరణాల నుంచి తప్పింపబడాలి అన్న ప్రతి ఒక్కరికి, క్రీస్తులో మృతి పొందాలి, క్రీస్తులో మేము నిద్రించాలన్న ప్రతి ఒక్కరికి దేవుడు సదాకాలము తోడునడి గురించి కాచి కాపాడును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు ఇతర వివరముల కొరకు మా ఫోన్ నెంబర్ 09963229996 09923229996. మరిన్ని వర్తమానముల కొరకు మరియు పాటల కొరకు మా యూట్యూబ్ ఛానల్ నందు చూడగలరు. మా యూట్యూబ్ ఛానల్ అడ్రస్ ఫెయిత్ పెంటెకోస్ట్ మినిస్ట్రీస్ గుంటకల్.